వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మార్కెట్ 2 డేస్ నుంచి కొంచెం లాభాల్లో ఉండే అండ్ ఈరోజు కూడా స్టార్ట్ అవ్వడం అయితే నష్టాల్లో స్టార్ట్ అయింది. కాకపోతే స్టార్ట్ అయిన ఒక 15-20 మినిట్స్లోనే మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్లోకి అయితే వెళ్ళింది. తర్వాత కన్సాలిడేషన్ ఫేజే అనుకోవచ్చు. ఇంచుమించు సెన్సెక్స్ అయితే ఒక పాజిటివ్లోనే క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇంచుమించు ఒక 1% అయితే పెరగడం జరిగింది. అండ్ పిఎస్యు బ్యాంక్ వచ్చేసి టాప్ సెక్టార్ అంటే గెయినింగ్లో ఉన్నాయి అండ్ ఆటోమొబైల్ సెక్టార్ వచ్చేసి ఈరోజు లూజింగ్ సైడ్ అయితే ఉన్నాయి. అంటే కంటిన్యూగా 2 డేస్ లాభాల్లో ఉన్న మార్కెట్ ఈరోజు మాత్రం యాక్చువల్గా లాభాలు అనాలా ఫ్లాట్గా అని చెప్పొచ్చు. మార్కెట్లో ఏం జరుగుతుంది? ట్రంప్ యొక్క టారిఫ్లో మళ్ళీ అంటే చైనా పైన అయితే డబుల్ టారిఫ్లు చేశారు. ప్రజెంట్ మార్కెట్ అనాలిసిస్ చేయడానికి మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మార్కెట్ చూసుకుంటే అయితే కొంచెం కన్సల్టేషన్ పేజ్ అనొచ్చా? ఏం చెప్తాం అంటే కారణాలు ఏంటి? 2 డేస్ అయితే పాజిటివ్ ఉండే, మళ్ళీ బౌన్స్ బ్యాక్ వెళ్ళిపోతుందేమో అని ఒక ఆశతో ఉండే ఇన్వెస్టర్లు అయితే. అంటే మనకు కొన్ని క్యూస్ కూడా బాగానే ఉన్నాయి. Q4 రిజల్ట్స్ కూడా మంచి పాజిటివ్లోనే వస్తున్నాయి. ఆర్బీఐ రేట్ కట్స్ కూడా పాజిటివ్గానే ఉంది. అండ్ ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్ మోడ్లోకి వెళ్తుందా వెళ్ళట్లేదా ఏం అనాలిసిస్ చేస్తారు? డెఫినెట్గా మార్కెట్ యాక్చువల్గా ఒక బేర్ మార్కెట్ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. సో ప్రజెంట్ స్టేజ్ కూడా చూస్తే మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్లోనే ఉంది, కొంచెం పాజిటివ్ మూమెంట్లోనే ఉంది. ఈవెన్ దో నిన్న గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ క్లోజ్ అయినా, యూఎస్ మార్కెట్ కూడా ఫ్లాట్ క్లోజ్ అయినా కూడా మన మార్కెట్ పాజిటివ్గానే యాక్చువల్గా ఓపెనింగ్ నెగిటివ్లోనే ఓపెన్ అయినా కూడా మళ్ళీ 100 పాయింట్స్ పాజిటివ్తో క్లోజ్ అయింది. ఓకే, ఇది ఒక రకంగా డెఫినెట్గా పాజిటివ్ మూమెంటమే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ మళ్ళీ ఈరోజు నైట్ ఏం ట్వీట్ చేస్తాడు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఇమీడియట్గా బుల్ మార్కెట్కి వెళ్లకుండా ఎప్పుడైనా ఒక బేర్ మార్కెట్ అనేది కొంచెం కన్సాలిడేట్ అవుతుంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మేబీ 22,800 లాస్ట్ వీక్ ఏదైతే ఉందో లోయెస్ట్, సో అది డెఫినెట్గా స్ట్రాంగ్ సపోర్టింగ్ జోన్గా ఉంది 22,800. ఓకే, అలాగే 23,800 మనకి సో హైస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉండే అవకాశం ఉంది 23,800. ఓకే, సో మేజర్ ఏంటంటే 23,400 దగ్గరకు వచ్చాం. అవును. సో నియర్ బై మనం యాక్చువల్లీ 23,400 అంటే ఇది 2 వీక్స్ హై అంట. ఇది జనరల్ ఇది డెఫినెట్గా 2 వీక్స్ యావరేజ్ కన్నా హైలోనే ఉంది మార్కెట్. ఇది డెఫినెట్గా కన్సల్టేషన్ స్టేజే. ఓకే, ఇంకా దీనికి చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి మార్కెట్కి. సో మనం అనుకున్నట్టుగానే రెపో రేట్ తగ్గుతుంది, అంటే కొంచెం స్ట్రెంత్ పెరిగింది అనుకోవచ్చా మార్కెట్లో? డెఫినెట్గా వచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టారిఫ్స్ మనకు రాలేదు. ఏదైతే April 2 రోజు టారిఫ్స్ ప్రకటించారో April 3 మన మార్కెట్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ పడింది నిఫ్టీ. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ మనం 21,800 దగ్గరికి వెళ్ళాం. 21,800 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని మనం అనుకున్నాం ఆ రోజు. ఓకే, 21,800 నుంచి మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి రీబౌండ్ అయింది, స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చేసింది. ఆల్మోస్ట్ 21,800 నుంచి 1,600 పాయింట్స్ మళ్ళీ మార్కెట్ రికవర్ వచ్చింది. సో దీనికి చాలా పాజిటివ్ కారణాలు ఉన్నాయి. ఒకటి రెపో రేట్ తగ్గడం కానివ్వండి, రెండోది వచ్చేసి ట్రంప్ మనకి 90 డేస్ రిలీఫ్ ఇవ్వడం ఒకటి. సో మనతో కొద్దిగా లిబరల్గా ఫ్రెండ్షిప్గా కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండడం. వేరే చైనాతో చైనాతో పోలిస్తే మనం కొంచెం ఫార్ బెటర్. డెఫినెట్గా కొద్దిగా చైనా +1 ఇండియా అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి. సో చాలా మార్కెట్లో అన్ని కంట్రీస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా మన ఇండియాని సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ట్రీట్ చేస్తున్నారు. అదొకటి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం న్యూ ట్యాక్సేషన్ రూల్స్ వచ్చినాయి. 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. దీనివల్ల కన్సంప్షన్ పెరిగే అవకాశం ఉంది. సో చాలామందికి ఇన్కమ్ పెరిగే ఇన్కంలో ఎక్కువ మిగులుదల ఉండే అవకాశం ఉంది. అదే ఖర్చు పెడతారు. దాంతో ట్యాక్సేషన్తో పాటు మనకి ఏంటంటే లోయెస్ట్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషను. సో ఆల్మోస్ట్ 18 months లోయెస్ట్లో ఉన్నాం ఇన్ఫ్లేషన్. ఓకే, సో నిన్న వచ్చింది 3.34 వచ్చింది లోయెస్ట్. ఇంకా అది కూడా సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే మనకు వెజిటేబుల్స్ ఈ ఇన్ఫ్లేషన్ చూస్తే చాలా తక్కువ. అంటే ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తి తగ్గిపోయింది అని సంథింగ్. అదేనా? ద్రవ్యోల్బణం కాదు ఇది. యాక్చువల్గా ద్రవ్యోల్బణం అనడానికి లేదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మనం ద్రవ్యోల్బణం అంటాం. ఓకే, సో ఇది ఆపోజిట్. సో ఇంకా చెప్పాలంటే వెజిటేబుల్ వీటన్నిటికీ ఇన్ఫ్లేషన్ మైనస్లో వచ్చింది. ఓకే, నిన్న -7%లో వచ్చింది ఇన్ఫ్లేషన్. అంటే వెజిటేబుల్ కాస్ట్ ఇంకా తగ్గాయి. ఏదైతే గోల్డ్ రేట్ల వల్ల అది కూడా సిపిఐ ఇన్ఫ్లేషన్ 3.4 చూపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అది కూడా కమోడిటీస్, అది కూడా ఇన్ఫ్లేషన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ కిందకే వస్తుంది కాబట్టి
కొద్దిగా అది కూడా లోయెస్టే ఉంది, 3.34 అంటే చాలా తక్కువ ఉంది. ఓకే. సో ఇలాంటి పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్ పెరగడానికి. సో వీటితో పాటు సో ఎప్పుడైతే బేర్ మార్కెట్లో మనం కంటిన్యూస్ 6 months ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇన్వెస్టర్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం స్టార్ట్ చేయొచ్చు. సిప్ ఎలా ఎనీవే 25,800 25,900 crores సిప్ స్టడీగా ఉంది. మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర 3.5 lakhs crores క్యాష్ రెడీగా ఉంది. మార్కెట్ ఆల్రెడీ స్టెబిలైజ్ అయినట్టు కనబడుతుంది. మేబీ ట్రంప్ 90 days తర్వాత ప్రాబ్లం చేయకపోతే, ఎనీవే ట్రంప్ కూడా చెప్పాడు 180 countries తోటి నేను ఆల్రెడీ టాక్స్లో ఉన్నాను అని, ఎక్సెప్ట్ చైనా పాజిటివ్గానే ఉందని. మన వాళ్ళు కూడా లిబరల్గానే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ అక్కడ నుంచి వచ్చే కొన్ని గూడ్స్ మీద ట్యాక్స్ తీసేశారు, కొన్ని చాలా వరకు తగ్గించారు. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. కాకపోతే నెగిటివ్ పాయింట్స్ లేవంటే నెగిటివ్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ అంటే ట్రంపే మళ్ళీ, అంటే 90 daysలో ఏమైనా ట్వీట్ చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే యూఎస్ చైనా ఏంటంటే వాళ్ళు డే బై డే అంటే వాళ్ళు ఇంత 50% పెంచుతాం, మేము 50% పెంచుతాం అనడం. చైనా కూడా అంటే యూఎస్ అండ్ చైనా మధ్యలో ట్రేడ్ వార్ మన మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, పాజిటివ్నే ఉంటుందా మ్యాక్సిమం? అంటే ఇది మన మీద ఎఫెక్ట్ అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం లేదు, మనకి ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే మనకి పాజిటివ్, మనకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ వార్ పెరిగే కొద్దీ మన ఇండియా మీద పాజిటివ్ అనే చెప్తున్నారు, మళ్ళీ ఇంటర్నల్గా మనకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం. అవును, ఇండైరెక్ట్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇండైరెక్ట్ ప్రాబ్లం ఏంటంటే యూఎస్ రెసిషన్కి వెళ్ళొచ్చేమో ఒక పాయింట్, ఎందుకంటే చైనా మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది యుఎస్. సో దానివల్ల కొంచెం నేను ప్రాబ్లం వస్తే అదొకటి. మళ్ళీ చైనా దగ్గర వచ్చేసి యుఎస్ యొక్క బాండ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 1 trillion బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి చైనా దగ్గర. ప్లస్ చైనా రిజర్వ్స్ ఉన్నాయి, యుఎస్ డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి. వీటిని ఏమైనా డంప్ చేసిద్దేమో, అంటే సేల్ చేస్తే వాటి రేట్ పడిపోతుంది. సో వాళ్ళ రేట్ పడిపోతే మళ్ళీ యూఎస్ యొక్క డాలర్ పడిపోతుంది. ఏమైనా రిసెషన్ డాలర్ పడిపోతే గ్లోబల్ వైజ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవును, కొంచెం రిసెషన్ వెళ్తుందేమో అని అదొక మైనస్ పాయింట్. యాక్చువల్గా మన ఇండియన్ రూపీ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంది. 88 rupees నుంచి మనం ఆల్మోస్ట్ 85 rupeesకి వచ్చేసాం. సో ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవుతున్నాం. సో మనకు అన్ని ఇప్పుడు డాలర్ ఇండెక్స్ చూస్తే 100 బిలోకి వచ్చేసింది, క్రూడ్ ఆయిల్ చూస్తే 60 బిలోకి వచ్చేసింది. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్సే ఉన్నాయి మనకి లుకింగ్. ఇప్పుడు అలా ఇన్ఫ్లేషన్ పెరిగేటట్టు కనిపించలేదు. ఆల్రెడీ ఆర్బీఐ రెపో కట్స్ వల్ల హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గినాయి. దీనివల్ల ఏమైంది, ప్రజల దగ్గర క్యాష్ వస్తుంది. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, మీరు చెప్పేది ఫండమెంటల్ టైప్. ఒక ఇన్వెస్టర్ వైజ్ ఆలోచిస్తే అంటే ఈ టైంలో మనం ఎలాంటి సెక్టార్లు అంటే నిన్న చూస్తే ఎఫ్ఎంసీజీ ఏమో పెరిగింది, ఎఫ్ఎంసీజీ పడిపోయింది, మిగతా అన్నీ పెరిగాయి. ఈరోజు చూస్తేనేమో పిఎస్యు బ్యాంక్ ఒకటి గెయినర్గా ఉంది, ఆటోమొబైల్స్ పడిపోయింది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టార్ పడిపోవడం జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్గా ఈ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అలా తీసుకోవాలా, లేకపోతే స్టాక్ వైజ్ పిక్ చేసుకోవాలా? యాక్చువల్గా వచ్చేసి కమింగ్ 6 months కూడా ఓన్లీ స్టాక్ పిక్ మార్కెటే ఉంటుంది. సో ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఓన్లీ స్ట్రాంగ్ స్టాక్స్, రిజల్ట్స్ డబుల్ డిజిట్ ఏదైతే ఉంటాయో సో అవే పెరుగుతాయి. ఎర్నింగ్స్ ఏదైతే డబుల్ డిజిట్ కన్నా ఎక్కువ వస్తాయో అవే పెరుగుతాయి. డబుల్ డిజిట్ కన్నా తక్కువ ఉన్నాయి డెఫినెట్గా ఇక్కడ కూడా కరెక్ట్ అవుతాయి. అంటే ఇది ఓన్లీ స్టాక్ పికింగ్ మార్కెటే. సో ఇక్కడ నుంచి కూడా అలా అని చెప్పేసి అంటే మార్కెట్ మూవ్ అవుతుందంటే మేబీ 24,000 ఇక్కడే ఉండే అవకాశం ఉంది. అంటే సెన్సెక్స్ లేకపోతే ఇండెక్స్ పెరగపోయినా కానీ కొన్ని స్టాక్స్ అయితే పెరిగే అవకాశం ఉంది ఏదైతే రిజల్ట్స్ బాగున్నాయో. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం పాజిటివ్ మూవ్మెంటే కనపడుతుంది. ఇంకా అట్లాగే మనకు తెలిస్తే గోల్డ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. ఈరోజు 1 lakh rupees టచ్ చేసింది. మొన్నటిదాకా గోల్డ్ 1 lakh సీజన్ కూడా వస్తుంది మన. కాదు, గోల్డ్ ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అవ్వచ్చు. ఆల్రెడీ పెరిగింది కాబట్టి కన్సాలిడేట్ అవ్వచ్చు. కన్సాలిడేట్ అయితే డెఫినెట్గా మళ్ళీ కొద్దిగా కరెక్ట్ కావచ్చు. ఎవరైనా ప్రాఫిట్స్ ఉండేవాడు ప్రాఫిట్స్ తీసేసుకుంటారు ఇక్కడ. తీసేసుకొని సిల్వర్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం. సిల్వర్ కమోడిటీలో సిల్వర్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. అంటే ఒక ఆర్టికల్లో ఏం చెప్పారంటే డాలర్ ఇండెక్స్ అండ్ గోల్డ్ గ్రాఫ్ కంపేర్ చేస్తే గోల్డ్ గ్రాఫే చాలా మంచిగా గ్రోత్ కనిపిస్తుంది. అంటే డాలర్ ఇండెక్స్ కంటే గోల్డ్ ఈజ్ బెటర్ అని ఒక అభిప్రాయపడు. యాక్చువల్గా గోల్డ్ ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇలాగ ట్రంప్ వార్స్ లేకపోతే ఏదైనా వార్స్ లేకపోతే ఇలా టారిఫ్ వార్స్ ఇలాంటి వార్స్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే ఒక సేఫ్ అసెట్ కోసం చూస్తారు. సేఫ్ అసెట్ లేదంటే దీన్ని హెవెన్ అసెట్ అంటారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇదేంటంటే మార్కెట్ పడినా పడదు, ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. మార్కెట్లో అనుకోండి 20% కరెక్ట్ అవ్వచ్చు, 30% కరెక్ట్ కావచ్చు, కానీ అవి అయితే గోల్డ్ కరెక్ట్ కాదు. అందుకని చెప్పి సేఫ్ అసెట్గా పెడతారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ సెటిల్ అవుతున్నాయో మళ్ళీ ఇది గోల్డ్కి కొద్దిగా నెగిటివ్ కావచ్చు. దాని కూడా ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది.
ఆల్ టైమ్ హైకి వచ్చిన తర్వాత ఇంకా ఎంత పెరిగిద్ది అనేది మనం కరెక్ట్గా చెప్పలేం. ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ రావచ్చు వాటికి. ఓకే. కాకపోతే సిల్వర్ ఏంటంటే మల్టీపర్పస్ యూజ్. సిల్వర్ కూడా ఒక సేఫ్ అసెట్టే. గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, సిల్వర్లో కూడా అట్లాగే ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో ఆడితే మీరు ఇది సింగిల్ వర్డ్ అంటే ఏది చెప్తారు? గోల్డ్ బెటర్, సిల్వర్? ప్రజెంట్ సిచ్యువేషన్ సిల్వరే. సిల్వర్. గోల్డ్ చాలా హైలో ఉంది కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ సిల్వరే. సెక్టార్స్కి వస్తే వచ్చేసి పిఎస్యూ బ్యాంక్స్ కానీ పిఎస్యూ సెక్టర్స్ బాగున్నాయి. ఓకే. పిఎస్యూ సెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం యూఎస్ మీద ఆధారపడం. పిఎస్యూ అన్ని ఇక్కడే ఉత్పత్తి చేస్తే ఇక్కడే వినియోగించుకుంటారు. ఓకే. సో పిఎస్సీ సర్వీస్ కూడా ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి. మన వేరే కంట్రీస్తో ఏం టైప్ ఉండదు వాటితోటి. ఓకే. కాబట్టి పిఎస్యూ సెక్టర్ బాగుండే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ డెఫినెట్గా ఏంటంటే ఇయర్ మనం అనుకున్న ట్యాక్స్లో అందరికీ 1 lakh మిగిలే అవకాశం ఉంది. హై సాలరీ వాళ్ళకి 2 lakhs అట్లా మిగిలే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 50,000 వరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కన్జంప్షన్ సెక్టర్కి డెఫినెట్గా ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. దాంతో బాగా కరెక్ట్ అయ్యాయి కన్జంప్షన్ స్టాక్స్ కూడా. ఓకే. సో ఇవి కొద్దిగా పాజిటివ్గా అనిపిస్తున్నాయి. తర్వాత మనకు తెలిసినట్టే రెన్యూవబుల్ ఎనర్జీ కూడా పవర్ డిమాండ్ ఎక్కువ ఉన్నంతకాలం ఈ ఇయర్ మనకి రెన్యూవబుల్ ఎనర్జీకి కూడా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ సెక్టర్స్ బాగానే ఉన్నాయి. ఇంకొన్ని ఆటో సెక్టర్స్ ఇవన్నీ కొద్దిగా ట్రంప్ తోటి డీలింగ్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు పడుతుంది యాక్చువల్ రికవర్ కావడానికి. అంటే ఇప్పుడు మనకి ఈ వీక్లో ట్రేడ్ అయితే ఇంకా రేపు ఒకటే, ఎల్లుండి హాలిడే ఉంది, గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది, సాటర్డే సండే హాలిడే, రేపు ఫైనల్ ట్రేడ్ అనుకోండి. అంటే మార్కెట్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా మనకైతే పాజిటివ్గానే ఉంది. 23,800 ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఎక్స్పైరీ కూడా ఉన్నట్టుంది, అక్కడ వరకు మనం పాజిటివ్గానే ఉన్నాం. సో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు. ఓకే. సో నెగిటివ్స్ లేవు. ఏదైతే ఈ రోజు నైట్ మళ్ళీ ట్రంప్ ఏమైనా అనకుండా ఉంటే, డైలాగ్ అనకుండా ఉంటే, లేదంటే చైనా తోటి కొద్దిగా కూల్ ఆఫ్ అయినా కూడా మనకు పాజిటివే. ఓకే. సో కొంచెం గ్లోబల్ రెసిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. యుఎస్ రెసిషన్కి చైనా తోటి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇది ఒక 1 point నెగిటివ్ పాయింట్ తప్పితే మిగతా అంతా పాజిటివ్గానే ఉంది. సో కమింగ్ 2-3 days కూడా మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్ ఇదే లెవెల్లో ఉండే అవకాశం ఉంది. 23,800 మళ్ళీ 22,800 ఈ లెవెల్స్లోనే మధ్యలో ఇక్కడే ఉండే అవకాశం. ఈరోజు చూసుకుంటే మ్యాక్సిమం మీరు అన్నట్టు గ్లోబల్ వైజ్ అన్ని సెంటిమెంట్లు కలిసి వచ్చినాయి, కానీ ఈరోజు మరీ కన్సాలిడేషన్ మూవ్మెంట్ ఎక్కువ లేదు సార్ మార్కెట్లో. ఎందుకంటే ఇదే కన్సాలిడేషన్ అంటే యాక్చువల్లీ ఏంటంటే పెద్ద ఇందులో మైనస్ అంటే నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు, అలాగే పాజిటివ్ పాయింట్స్ కూడా ఏం లేవు. ఓకే. మేబీ ఎర్నింగ్స్ బాగుంటే ఇక్కడ నుంచి బాగా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. నెక్స్ట్ వీక్ కూడా మనకు Q4 రిజల్ట్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, ఇన్ఫోసిస్, ఇవి ఎలా ఉన్నాయి? అవి కూడా పాజిటివ్లోనే ఉండొచ్చు. అంటే మామూలుగా ఐటీ డెఫినెట్గా అందరూ నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మార్జిన్స్ తగ్గినాయి. ఆల్రెడీ TCS రిజల్ట్స్ మనం చూసాం. ఓకే. మార్జిన్స్ తగ్గినాయి. సో ఎవరికి ఐటీ సెక్టర్ మీద ఎవరికి అంత హోప్స్ లేవు. ఓకే. మేబీ బ్యాంకింగ్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రిజల్ట్స్ డెఫినెట్గా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. అది ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు సేవింగ్స్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు, రెపో తగ్గింది కాబట్టి వాళ్ళకి తక్కువ చీప్లో ఫండ్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా బ్యాంకింగ్ వీటన్నిటికి పాజిటివే ఉంది. ఆల్రెడీ బ్యాంకింగ్ నిఫ్టీ 3,000 points పెరిగింది. 49,000 నుంచి 52,000 odd pointsకి వచ్చేసింది. ఓకే. సో వాటికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో రమేష్ గారు చెప్పేదంటే ఓవరాల్గా మార్కెట్ అయితే అన్ని మ్యాక్సిమం గుడ్ వైబ్స్ ఉన్నాయి. సో మార్కెట్లో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వీక్ కూడా Q4 రిజల్ట్స్ కూడా కొంచెం మనకు కలిసి వచ్చే అవకాశం ఉందని, అండ్ రేట్ కట్స్ ఒకటి కూడా మనకు పాజిటివ్ పాయింటే. అండ్ చైనా అండ్ US వార్ కూడా మనకు మ్యాక్సిమం కలిసి వచ్చే అంశాలే ఎక్కువ ఉన్నాయనేసి రమేష్ గారు అభిప్రాయపడుతున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు.